బ్రేకింగ్ న్యూస్ కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రుల కేసులో పోలీసులు గాలింపులు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో నిన్న తెల్లవారుజామున ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ గురైన శ్వేత ఆమెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. నాలుగు నెలల క్రితం ఒకే గ్రామానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన శ్వేత ప్రవీణ్ ప్రేమించుకున్నారు. పెళ్లి కోసం పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్తి ఇతర కారణాలపై శ్వేతతో ప్రవీణ్ వివాహానికి తండ్రి బాల్ నరసింహ విభేదించాడు. శ్వేత తల్లిదండ్రులు ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవీణ్ శ్వేతను ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి పేరెంట్స్ ప్రవీణ్ పై కక్షగట్టారు. శ్వేతను ప్రవీణ్ నుంచి దూరం చేసేందుకు ప్లాన్ చేసి తల్లిదండ్రులు మహేశ్వరి, బాల్ నరసింహ బంధువుల సాయంతో నిన్న తెల్లవారుజామున ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. కళ్లలో కారం పొడి చల్లి కళ్లకు గంతలు కట్టి కూతుర్ని కిడ్నాప్ చేశారు. అడ్డుకోవాలని చూసిన వారిని కత్తులతో భయపెట్టారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ప్రవీణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, సీసీ ఫుటేజ్ లో కనుక గమనించినట్లయితే చాలా క్రూయల్ గా కూడా ఆ శ్వేత తల్లిదండ్రులు బిహేవ్ చేసిన పరిస్థితి, కన్న కూతురు కళ్ళల్లో కారం కొట్టారంటే వాళ్ళ బిహేవియర్ ఎంత క్రూయల్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న మేడ్చల్ జిల్లా నర్సంపల్లికి సంబంధించిన గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపిందని చెప్పాలి. నిన్న ఉదయం సమయంలో కన్న తల్లిదండ్రులే కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన నర్సంపల్లి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ శ్వేత అనే కన్న తల్లిదండ్రులు బాల్ నరసింహ, అదేవిధంగా మహేశ్వరి, వీళ్ళిద్దరూ కూడా కలిసి బంధువులతో కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే ఈ కిడ్నాప్ చేయడానికి గల కారణం శ్వేతని ప్రవీణ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీళ్ళిద్దరు కూడా 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటనలో భాగంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ద్వేషం పెంచుకున్న కన్న తల్లిదండ్రులు బాల నరసింహ, ముఖ్యంగా శ్వేత తండ్రి బాల నరసింహ ద్వేషం పెంచుకున్నాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కారణంగా ఇందులో భాగంగానే నిన్న ఉదయం సమయంలో 8:30-9 గంటల సమయంలో మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా గమనించవచ్చు. అదే సమయంలో ప్రవీణ్ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరికి వచ్చి వెంటనే హుటాహుటిన వాళ్ళపైన దాడికి చేశారు. చాలా వరకు కూడా ముఖ్యంగా బాల నరసింహ, అదేవిధంగా మహేశ్వరి, వాళ్ళ బంధువులంతా కూడా కలిసి శ్వేత తల్లిదండ్రులతో కలిసి మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా మూకముడిగా అయితే దాడి చేశారని చెప్పాలి. అందులో భాగంగానే చాలా కిరాతకంగా, అతి దారుణంగా వీళ్ళపై దాడి చేసి కారం చల్లి శ్వేతని చేతులు కాళ్ళు పట్టుకొని కట్టేసి మరీ కళ్ళ గంతలు కట్టేసి మరీ కారులో ఎత్తుకుపోయిన దృశ్యాలన్నీ కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైన సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇందులో భాగంగానే ప్రవీణ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మా పైన దాడి చేశారని చెప్పేసి, దాడి చేసి శ్వేతను ఎత్తుకెళ్లారని చెప్పేసి, కిడ్నాప్ చేశాడని చెప్పేసి చెప్పడంతో కేసు నమోదు చేసుకుని ప్రజెంట్ అయితే కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన ఘటనలో భాగంగా ప్రవీణ్కి సంబంధించిన తల్లిదండ్రులకైతే గాయాలయ్యాయి, వాళ్ళ అన్నకు కూడా గాయాలైన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ తన తల్లి, ప్రవీణ్ తల్లి కూడా మనతో పాటు ఉన్నారు. వారితోటి మాట్లాడదాము. అమ్మ, అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది? పొద్దున్న 8 గంటలకు సార్, పొద్దున్న 8 గంటలకు మేము లేచినాము. మా ఆయన లేచి డోర్ తీసి గేట్ తీసి బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఆయన బయట నిలబడ్డాడు. వాళ్ళు సడన్ వచ్చిర్రు, కారకాయలు దిగుతున్నారు. మా ఆయన గంటల కారం కొట్టిర్రు. కారం కొట్టి ఇంట్లోకి వచ్చారు సార్.
ఇంట్లోకి వచ్చి నా పెద్ద కొడుకు తానం చేస్తుండే, ఆయన కారం కొట్టిర్రు. నా కొడుకు కూడా డోర్ పెడతానే ఉర్రు. శ్వేత వచ్చి డోర్ పెడతానే ఉంటే వాళ్ళ డాడీ వచ్చి డోర్ ఉంది అన్నాడు. ఆమె బెడ్రూమ్లో ఉరికింది సార్. ఉరికి మంచం కింద జాక్కుంది. జాక్కోగానే ఉరికి నా కొడుకు గొంతు పట్టిండు. షాక్ తోటి ఏలు కోసిండు. టెస్టర్ తోటి పొడుస్తుంటే అడ్డ మురికినాం. అడ్డ మురికితే వాళ్ళ తమ్ముడు వచ్చిండు. ఆ పిల్ల మేనమా మురికొచ్చి నా పెద్ద కొడుకును టేబుల్ ఎత్తేసిండు సార్. టేబుల్ ఎత్తేస్తుంటే అడ్డం పోతే నా నెత్తి మీద ఎత్తేసిండు. పొడుస్తాను కురుకొస్తే అడ్డం పోయినా సార్. అడ్డం పోగానే టెస్టర్ తోటి పొడిచిండు సార్. నా చేతికి 4 పొక్కలు పడ్డాయి. కళ్ళలో కారం పడ్డది. కళ్ళు తెరవనికి రాలే. కింద పడిపోయినాం సార్. కింద పడిపోగానే అందరం ఎక్కడోళ్ళం అక్కడ కింద పడిపోగానే పిల్లని కాలు చేతులు కట్టేసి కార్లో తీసుకెళ్ళారు సార్. ఏమైందో పోలీసు వాళ్ళు ఇంతవరకు నిన్న పొద్దున 9 గంటలకు పోయినాం సార్. పొద్దున 9 గంటలకు పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు సార్. ఫోన్ చేసిన ఇప్పుడు ఫోన్ లేపుతలేరు సార్. వస్తుంది గంట సేపు ఉండని. అసలు మొత్తం ఎంతమంది వచ్చారు, ఎవరెవరు రావడం జరిగింది, దాడికి ఎవరెవరు పాల్పడ్డారు, కిడ్నాప్కి ఎవరెవరు వచ్చారు? పిల్ల, తల్లిదండ్రి, తమ్ముడు, మేనత్త, మేనమామ వీళ్ళందరూ వచ్చారు సార్. ఇంక ఎక్స్ట్రా వాళ్ళు ఎవరో తెలియదు సార్. కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు వచ్చి దాడి చేసిరు సార్. ఫస్ట్ కారం కొట్టి దాడి చేసిరు సార్. మా మీద దాడి చేసి కొట్టి తీసుకెళ్ళిరు సార్. శ్వేత నువ్వు వద్దు, నేను రాను అంటుంటే కూడా కడుపులో ఒడిచిరు సార్. కడుపులో ఒడిస్తే నోట్లోకి వెళ్ళి రక్తం వెళ్ళి. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తండ్రి బాల నరసింహకి ఇష్టం లేకపోవడం వల్ల ఈ దాడికి పాల్పడ్డారు. ఇష్టం లేదు సార్. ఇష్టం లేకనే సార్ వాళ్ళిద్దరు ఆ ఫస్ట్ నుంచి ఆ పిల్లని తననే వేసుకుంటా అని చెప్తుంది సార్. చెప్తే తనకు ఇష్టం లేదా అనేసి తనే పోయి పెళ్లి చేసుకురు సార్. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకురు. పోలీస్ స్టేషన్ వచ్చిర్రు. వాళ్ళకి మాకు వీళ్ళకి సంబంధం లేదా అని అన్ని రాసింది సార్. మొన్న కూడా ఆమెనే కంప్లైంట్ రాసింది సార్. వాళ్ళతోటి ఉంటా, నేను నా పిల్లగానితో ఉంటా, నేను ఏ కష్టం చేసుకుని అన్న భర్త అని మొన్న కూడా కంప్లైంట్ రాసింది సార్. మా ఇంటి మీదకి రావద్దు అని రాసింది సార్. మా అత్తమామని కొట్టొద్దు, మా బావని కొట్టొద్దు, మా తెరువు రావద్దు అని కూడా రాసింది సార్. అట్లా అయినా సరే వాళ్ళ దిక్కే మాట్లాడుతుంది అనేసి నిన్న వచ్చి కొట్టి కార్లో వేసి తీసుకొని పోయిరు సార్. గొర్రెలు తీసుకుపోయిన. ఎందుకు ఇష్టం లేకపోవడానికి రీజన్ ఏంటి? ఏమైనా చెప్పారా? ఇంతకుముందు ఏమైనా గొడవలు ఏమైనా ఉండేనా ఈ ఘటన జరిగిన దగ్గర? వాళ్ళకు మాకు ఎలాంటి గొడవలు లేవు. మేము వాళ్ళతోటి మాట్లాడము, వాళ్ళ మాతోటి మాట్లాడారు సార్. ఎలాంటి గొడవలు లేవు సార్. మాకు న్యాయం చేయండి సార్. నా కొడుకుకు న్యాయం చేయండి సార్. నా కొడుకు ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతూ ఉంటాడు సార్. ఇష్టపడి పెళ్లి చేసుకుని సార్ వాళ్ళని కొడుతున్నాం. నా కొడుకు ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతూ ఉంటాడు సార్. మీరు న్యాయం చేయాలి సార్. పోలీసు వాళ్ళు ఎలాంటి న్యాయం చేస్తలేరు సార్. నిన్న పొద్దున్న నుంచి పొద్దుక దాకా 11 గంటల రాత్రి దాకా ఉంటా గంట అంటారు సార్. ఎలాంటి ఉద్దేశం లేదు సార్. వాళ్ళకు ఏం చెప్తలేరు. మరి లంచం తీసుకుర్రా వాళ్ళు. లంచం తీసుకొని ఇదంతా చేస్తుర్రా. ఇంతకుముందు కూడా పిల్లగాడు ఎక్కడన్నా దూరం అవ్వరు. గ్రామ పంచాయతీ కాడ నన్ను కొడితే వచ్చి కంప్లైంట్ రాసింది. మా అత్తమామని ఎందుకు కొట్టింది, ఎవడెవడరా కొట్టి అని అందరి పేర్లు కూడా రాసింది సార్. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? నాకు చెప్పాలి సార్. నాకు కావాలి ఇప్పుడు. నిన్న ఘటన జరిగిన సమయంలో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఆ స్థానికులతో కూడా మాట్లాడదాము. అన్న చెప్పండి, మీరు ఎప్పుడు చూశారు అంటే ఈ ఘటనకు సంబంధించి ఏం చూసారు? ఆ టైంలో వచ్చినామా నేను వచ్చిన స్నానం చేసుకుని ఆ లోపు జరుగుతున్నప్పుడు వచ్చేలోపు మా తమ్ముడు ఈ వాడికి బతిలాడాడు. ప్రవీణ్ పరమేష్ మా తమ్ముడు వాడి గురించి మాట్లాడాడు. ఆ టైంలో వచ్చిన ఎంత పట్టుకున్నా మనుషులు గుంజుతున్నా కాళ్ళకు చేతులు కట్టేసుకొని కార్లు వేసుకొని లాక్కొని లేరు. ఇంత అరాచకం అయితే ఏడా చూడలేదయ్యా. టూ మచ్. ఇది ఫ్యాక్షనిజం లేకపోతే ఫ్యాక్షనిజం లాగా రాయలసీమ రామలసీమ లెక్కల అటాక్ చేసిండు. ఇట్లా అటాక్ చేస్తాడని ఎప్పుడు అనుకోలే. కథల్లో కట్టడానికి ఒక అయ్యా బిడ్డను తీసుకుపోయే విధానం ఇదేనా అని నేను అడుగుతున్నా. అంటే ఏంటి కేవలం ఇష్టం లేకపోవడం? ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు మళ్ళీ బావా మరదలు అవుతారని చెప్పేసి రిలేషన్ కూడా డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎట్లా బతాడు? నా చెప్పు కాళ్ళు విధానంతో సరిపోరు వాళ్ళు అనే భావజాలంతో మాట్లాడుతున్నాడు ఆయన. డబ్బులు లేవు అని ఆ ఉద్దేశంతో మాట్లాడుతుండు. మళ్ళీ పాపను ఇంకో పెళ్లి చేస్తే నేను నాన్నకలు తీసుకుంటా, లేక చంపుతా, బాబునైనా చంపుతా, పాపనైనా చంపుతా అని ఇంటి మీదకి వచ్చి ఆడడము, కొట్టడము, పోతుంటే వస్తుంటే తిట్టడము, నానా టార్చర్ పెడుతుండు వచ్చినప్పుడు. అంటే మనోడు దాదాపు 4 నెలల క్రితం నుంచి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కాకుండా సికింద్రాబాద్లో నివాసం ఉంటున్నాడు. గత 10 రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. అంటే అప్పటి నుంచే వీళ్ళు పగబెట్టుకోవడం జరిగింది. వీళ్ళు మ్యారేజ్ అయినప్పటి ఉంది ఈ సంఘటన జరుగుతుంది. వీళ్ళు బయటరు కానీ మాకైతే రోజు తిడుతుంది మమ్మల్ని. వచ్చేపోయే దారిలో తిడుతుండు, బూతులు తిడుతురు, అమ్మ నా బూతులు తిడుతురు. వచ్చేపోయే దారిలో ఓనిసారు బయటికి వెళ్ళాలంటే అదే దారి, వాళ్ళ ఇంటి ముందరే పోవాలి మేము.
బొడ్రాయి దగ్గర ఉంది. అదే ఇల్లు. ఇప్పుడు వాళ్ళు సేమ్ ఊరు కాబట్టి వాళ్ళ ఇంట్లో లేరు, ఎక్కడ ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఏమైతారు? ప్రవీణ్కి ఏమైతారు? నేను అక్కనైతాను. మామూలుగా అయితే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు, ఇష్టపూర్వకంగానే మంచినే ఉన్నారు. సరే మేము పెళ్ళి చేసుకున్నాము పోలీస్ స్టేషన్లో ఆర్య సమాజ్లో. అంటే మేమందరం కూడా వాళ్ళ ఇష్టంతో చేసుకోరు కాబట్టి మ్యారేజ్ అయిందక్క అంటే అందరం వెళ్ళాము. వాళ్ళ తండ్రి వాళ్ళ కూడా వచ్చినాక మాట్లాడుకోరు. మీ పిల్లని తీసుకుపోతారా చేస్తారా అంటే మాకేం అవసరం లేదు, మాకు అవసరం లేదు, మా పిల్ల మాతో మాట్లాడతలేదు కాబట్టి మా పిల్ల చనిపోయింది అన్నట్టుగా వాళ్ళని పిలిపించారు, మమ్మల్ని పిలిపించారు. మేము మాట్లాడినాము, ఇక మాకు అవసరం లేదు అన్నట్టుగా. తండ్రి ఇట్లా రాలేడు, మేము మామూలుగా పెళ్ళి చేసుకొని వెళ్ళినాము, మంచిగా ఉన్నాము. సరే తీసుకెళ్తారని మేము తీసుకెళ్ళాము. పాపతోటి మాట్లాడిపించారు పోలీసు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి ఇట్లా ఒకవేళ వస్తా అంటే తీసుకెళ్ళండి అని వాళ్ళ మమ్మీతోటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితోటి, ఊరోళ్ళతోటి, పెద్ద మనుషులతోటి కూడా మామూలుగా అందరితోటి మాట్లాడిపిస్తే ఆ పిల్ల ఏమన్నదంటే మామూలుగా నేను రాను, నా ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నాను, మేమిద్దరం మేజర్స్, నేను ఎవరి దగ్గరికి రాను, నేను సచ్చినా బతికినా ఆయనతోటే ఉంటాను, నా ఇష్టంతోనే చేసుకున్నా, నా బలవంతం ఏం లేని ప్రతి ఊరందరికీ చెప్పింది, ప్రతి ఒక్కరికి చెప్పింది. ఆమె ఎవరి మాట ఏం లేదు. సరే ఇక నువ్వు ఇట్లా చెప్పి ఉంటున్నావు కాబట్టి ఇక ఈ రోజు సంది మా కూతురు సంబంధం లేదు అని మేము కూడా వదిలేసుకున్నామని ఇక వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా సరే ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మేము కూడా చాలాసేపు ఉండి సరే మరి ఎక్కడ ఉంచాలి ఏంటంటే ఇక తమ్ముడు వాళ్ళు వస్తే మళ్ళీ అటాక్ చేస్తారు, ఏదో ఇప్పుడున్న కోపం రేపటి వరకు మారుతుండొచ్చు అని మేము అనుకున్నాం. తమ్ముడిని మేము బయట కొంచెం ఉంచినాం, వెళ్ళండి రా ఉండండి ఒక నెల అయినా సరే, ఎట్లుంటారు కోపం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెమన్నా ఉన్నారు కానీ వాళ్ళ డాడీ ఒకటే మాట, చంపేస్తావా అని చంపేస్తా. వాడు అప్పటి నుంచి అని ఇప్పటి వరకు చేసిండు ఇప్పుడు కూడా, కానీ అప్పటి నుంచి వాడికి అదే కోపము, మా తమ్ముని చంపేస్తా, వాడు ఏడ దొరికితే వాడు. మామూలుగా మేము ఇంటి దగ్గరకు ఉన్నాము, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలీదు, మేము కూడా చెప్పినాము, పోలీసు వాళ్ళతో ఎంక్వైరీ చేయించిండు, మేము వాళ్ళతో పాటు మేము ఇట్లా వెళ్ళినాము, మాకు కూడా తెలియదు సార్ అది ఇదని చెప్పినాము. ఇంటి ముంగట్టుకు వచ్చి అసలు నిన్న దాడికి వచ్చే సమయంలో ఏమేమి తీసుకొని రావడం జరిగిందమ్మా? అసలు మీరు చెప్పండి, ఈ దాడిలో మీకు చాలా వరకు కూడా గాయాలయ్యాయి, అసలు ఎలా దాడి చేశారు, ఏమేమి తీసుకొచ్చారు? స్కూల్ డే వరకు కట్టెలు బయటకు వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చారు, కారం పొడి ఇగో ఇదే చేయికి సార్, ఇదే చేయికి కంట్ల కారం కొట్టిర్రు. నా కొడుకుని పొడుస్తాను పోతే చేతి ఇట్లా పెడతానే ఉన్నా, నాకు పొడిచిరు సార్. పొడిచిరు, ఆ టేబుల్ లేవాటి నెత్తి మీద ఎత్తేసిరు. నేను కింద పడిపోయినా, కండ్లు తెరవడానికి వస్తలేదు. నేను లొల్లి పెట్టేసరికి అందరు ఊరికొచ్చిర్రు, పిల్లని గుంజుకొని పోతానే ఊరు సార్. అంతే సార్. ఆ తర్వాత మీరు ఎంతసేపటికి మళ్ళీ కోలుకోవడం జరిగింది? తిరిగి చూసేసరికి అమ్మాయి తీసుకెళ్ళి మొత్తం కారం పొడి ఉంది సార్, మొత్తం కారం పొడి ఉందని అన్ని నీళ్ళు పోసి కడిగిరంట. కడిగినాక అంబులెన్స్ వచ్చి తీసుకుపోయిందంట. మధ్యాహ్నం తర్వాత నాకు సోహకు వచ్చింది సార్, తెలియదు సార్ నాకు. తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినాక సూదులు ఇచ్చినాక చెప్పటికి స్ట్రోక్ వచ్చింది సార్. పోలీస్ స్టేషన్ పోయినాను సార్. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో క్లీన్ చేసేట ఆమె ఉండి, అయ్యో పాపం గింతగానో పచ్చుకునే బట్టలన్నీ ఆమె ఆ బట్టలన్నీ క్లీన్ చేయించింది సార్, ఆమెనే చేసింది సార్. పొద్దుక దాకా 11 గంటల దాకా ఉన్నాం సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు సార్. పోలీసు దాడిలో కనుక గమనిస్తే అమ్మా, చాలా వరకు కూడా కర్రలతోటి కత్తులతోటి మీ కొడుకు పైన కూడా దాడి చేశారు. ఒకవేళ ఏదైనా జరిగింటే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి సార్ మీరే చెప్పాలి, ఏంటి పరిస్థితి? మేము ఎవరమైనా చచ్చిపోతే పరిస్థితి ఏంటి సార్? సంపుదామనే వచ్చిర్రు సార్, సంపుతామని అన్నారు, సంపుదామని వచ్చిర్రు సార్, సంపుదామనే వచ్చిర్రు. మమ్మల్ని ఎవరినో ఒకరు చంపి పోదామనే వచ్చిర్రు సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు కూడా స్థానికంగా పక్కనే ఉంటున్నారు ఇంట్లో, అంటే మీరు ఈ ఘటన చూసారు మొత్తం కూడా, అసలు ఎలా అనిపించింది? ముఖ్యంగా ఈ కిడ్నాప్ కి సంబంధించి అసలు కన్న కూతుర్ని తీసుకెళ్లాల్సిన అవసరం లొల్లు పెడుతుంటే వచ్చినాం సార్. ఆ పిల్లకి ఇష్టం ఉండే చేసుకురు 4 నెలల సంది మంచిగానే ఉన్నారు కానీ వాళ్ళ నాయన ఏమంటున్నా అంటే నా పిల్లను వాళ్ళకి కానియా, మేము ఉన్నోళ్ళము వాళ్ళు లేనరు, నా చెప్పు అంత విలువ కాదు వాళ్ళు, నేను కానియా, నా పిల్లని నేను కానియా, తీసుకొచ్చుకుంటా, ఆ పిల్ల తల్లి అయినా సరే నేను తీసుకొచ్చుకుంటా, చంపేస్తా. లేకపోతే నా పిల్ల వాళ్ళ ఇంట్లో ఉందనుకో వాళ్ళని చంపేస్తా, వాళ్ళకు ఎవరికన్నా ఒకరికి చంపేస్తా, ఈ పిల్లని చంపేస్తా అని రోజు గొడవలు పంచాలు.
ఈ గ్రామంలోనే తను నివాసం ఉంటున్నాడు, ఆ అమ్మాయి కూడా నివాసం ఉంటుంది, మీరు కూడా అందరూ కూడా బంధువులే. మరి బంధువులు అయినప్పుడు నిన్న అంత పెద్ద దాడి జరుగుతుంది, కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకెళ్తున్న సమయంలో మీరు ఎందుకు మరి ఆపడానికి ప్రయత్నించలేదా? సార్ అందరం ఇక్కడనే ఉన్నాం కానీ వాళ్ళు 5-6 మగోళ్ళు వచ్చిర్రు, 5-6 ఆడోళ్ళు వచ్చిర్రు, కళ్ళ కారం పొడి కొట్టిరు. వీళ్ళేమో అందరు అడ్డం పడిపోయారు. మేము ఆడికాయన అంటనే ఉన్నాము, ఏంది అంటే నా బిడ్డని నేను తీసుకుపోతున్నా ఎవరేమో అనేది అవసరం లేదు. మా కొడుకు కూడా కాలు పట్టుకుంది ఆ పిల్ల, మామయ్య నన్ను కాపాడు అని అంటుంటే కూడా ఆమెను కూడా ఎట్లా తీసుకెళ్లారు? మొత్తం ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్టు అక్కడ ఎంటికెళ్ళి 3 భాగాలు చేసి 3 పట్టుకుర్రు, బట్టలు తెచ్చిర్రు, నెత్తి కడుతురు. వాళ్ళ మేనత్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ కొడుతూనే ఊరు ఆ పిల్లని కొడుతూనే ఊరు తీసుకొని పోతూనే ఊరు. ఇక కార్ కాడి పోయారు, వాళ్ళు కార్ డోర్ తీసినవారు ఆ పిల్లను శవాన్ని వేసినట్టు వేసేసిరు అన్న. అంతే, ఇక మేము అదే చూసినాకే చాలా సేపు ఉన్నాం, తీసుకొని పోతూనే ఊరు ఇక అంతే. సో మొత్తానికైతే స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు చెప్తున్న వివరాల ప్రకారం నిన్న ఉదయం సమయంలో ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి, దాడి భాగంలో చాలా వరకు కూడా వాళ్ళకి గాయాలయ్యే విధంగా దాడికి పాల్పడ్డట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. తల్లి మాత్రం మొత్తానికి స్పృహ కోల్పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ వాళ్ళ అన్న కూడా ఉన్నారు, వాళ్ళ అన్నతోటి కూడా మాట్లాడదాము. అసలు చెయ్యి నిన్న జరిగిన ఘటనలో విరిగిందా మీకు? నిన్న జరిగిన ఘటన ఎట్లా, అసలు ఏం జరిగింది? ఇది టేబుల్ ఎత్తేసినారు చూసేలోపు ఉబ్బిపోయింది, స్పాట్ లో 2 బొక్కలు ఎరిగిపోయినా. దేంతో దాడి చేయడం ఏమో అంతా చూడలేను సార్, కళ్ళలో కారం కొట్టేసినారు. అసలు ఆ సిచ్యువేషన్ లో మామూలుగా అందరూ కూడా అంటే 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. అసలు వీళ్ళు వస్తారనేది కూడా ఎవరు ఊహించలేదు. అంటే అంతకు ముందు ఏమైనా గొడవ జరిగిందా ఏంటి? జరిగింది నిన్న గొడవ జరిగింది. పిఎస్ పోయి కంప్లైంట్ ఇచ్చాము, ఎంక్వైరీకి వస్తున్నారు. ఎంక్వైరీకి వచ్చేలోపు ఇది అయిపోయింది. దాని ముందు రోజే అయింది. ఎవరు వచ్చారు దానికి ముందు రోజు గొడవకి? ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు వచ్చానో తెలియదు కానీ నా మీద కంప్లైంట్ ఇచ్చాను, నేను డ్యూటీకైనా వచ్చిన అంతే. లొల్లి ఎందుకైందో కూడా తెలియదు. ఓకే, సో దానికి ముందు రోజు జరిగిన దానికి బేస్ చేసుకొని ఈ రోజు నిన్న ఎంక్వైరీకి వస్తా అన్నారు. ఎంక్వైరీకి రాకముందుకు ఇది ఇట్లా వేసేసినారు పిఎస్ వాళ్ళు కూడా. ఓకే, సో మొత్తానికి దాడి విషయంలో ఏమేమి అంటే కత్తులు కర్రలతోటి కూడా రావడం జరిగింది. అంటే ఎందుకు మరి అంత కక్షపూర్వకంగా? అంటే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, మీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ మీకు రిలేషనే, మరి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అసలు ఏంటి రీజన్? పైసా వాళ్ళనే, పైసా లేక వాళ్ళకి ఎక్కువ ఉంది, మనకు తక్కువ లేదా, అదే ఒకటే. ఓకే ఓకే అదొకటే. సో మొత్తానికైతే ఇటు స్థానికులు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు, తన అన్నయ్య కావచ్చు, మొత్తం కూడా నిన్న జరిగిన ఘటన విషయానికి సంబంధించి మాత్రం కక్షపూర్వకంగానే, ముఖ్యంగా మా దగ్గర డబ్బులు లేకపోవడంతో, స్తోమత లేకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి, తన తండ్రి కూడా ఇష్టం లేకపోవడంతో ఆ అమ్మాయిని ఆ విధంగా తీసుకెళ్లారని చెప్పేసి, ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నిన్నటి నుంచి కూడా మేము పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు మధ్యరాత్రి వరకు కూడా ఉన్నాం కానీ పోలీసులు మాకు ఎలాంటి వివరాలు తెలపట్లేదని చెప్పేసి, ఇప్పటికైనా పోలీసులు మా కోడల్ని మాకు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి అయితే తన అత్తమామ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మొత్తంగా తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు పెళ్లి చేసుకుందన్న నెపంతో అతనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు తల్లిదండ్రులు. అతని కుటుంబాన్ని అటాక్ చేసి తమ కూతుర్ని తీసుకెళ్లిపోయిన ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.